రాత్రింబవలు కష్టపడి తన గెలుపు కోసం కృషి చేసి పార్లమెంటుకు పంపించిన బీజేపీ నాయకులు కార్యకర్తల రుణం జన్మలో తీర్చుకోలేనిదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉండి తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓటర్ మహాశైల కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు హాజరై మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా తన గెలుపు పట్ల నమ్మకం లేని పరిస్థితుల్లో కార్యకర్తలు నాయకులు దాదాపు 3 నెలల పాటు రాత్రింబవలు కష్టపడి సాధించిన ఘనతే తన మెదక్ పార్లమెంట్ స్థానం గెలుపన్నారు. ప్రత్యర్థి పార్టీల డబ్బులకు మద్యానికి ప్రలోభపడకుండా తనను ఆశీర్వదించి ఓటరు పార్లమెంట్కు పంపించారన్నారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలు బీజేపీ నుండి పోటీ చేసే నాయకులపై చూపించి వారికి గెలుపు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తాను వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఆ సందర్భంగా నా కోసం పనిచేసి నాతో పాటు అడుగులు అడుగైనటువంటి మీకందరికీ ఈ జీవితకాలం రుణపడి ఉంటాయని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది మిత్రులు అన్న గెలుస్తామా అని డౌట్ పడుతున్నప్పటికీ కూడా 2014 నుంచి 2024 వచ్చేసరికి దుబ్బాక ప్రజలు ఎంత గొప్పలంటే కొందరు మనుషులు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కొట్లాడితే కూడా ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఎంపీ గారు. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ నాకు మొదటిసారి అవకాశం ఇచ్చి దుబ్బాకకు పంపిస్తే 2014 నుంచి 2024 వచ్చేసరికి భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ చరిత్రలో రఘునందన్ రావు అనే పేరుకి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ జీవితకాలం నిలబడుతాను. శతదా కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంతకుముందు దుబ్బాక బాలాజీ దేవాలయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావును సన్మానించడానికి వివిధ వర్గాల ప్రజలు నాయకులు పోటీపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేష్ గౌడ్, నాయకులు సుంకు ప్రవీణ్, సుభాష్ రెడ్డి, రమేష్ చారితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.